गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ఈ రోజు వచ్చి వీడియో ఏంటంటే జనరల్గా మా నాన్నగారి పేరు రామయ్య. మా నాన్నగారు చెప్పేవారు వెల్కటూరులో ఒక గొప్ప ఉపాసకుడు అంటే పోషమ్మ ఉపాసకుడు ఉండేవారు. అతని గురించి చాలా గొప్పగా చెప్పాడు. అది 100 సంవత్సరాల కింద జరిగినటువంటి విషయం ఇది కూడా. అది దాని గురించి ఈరోజు ఎందుకంటే మన సంస్కృతి మన ఉపాసకులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ అది మరుగున పడిపోతుంది. అది ఈ మాయలో మనము మునుగు తేలుతూ ఉన్నాము. అసలు వాస్తవం ఏంది అవాస్తవం ఏంది తెలియకుండా మనము అశాంతితో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడేమవుతుంది అనే భావంతో ఈ కరోనా వచ్చిన ఇంకా భయంగా ప్రజలలో జనము ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కనుక వీళ్ళు వెల్కటూరులో మా ప్రాపర్ నేను పుట్టింది వెల్కటూరే. మా నాన్నగారు పంచాంగం బాగా చెప్పేవాడు. కొన్ని ఇవి అక్కడ నేర్చుకునేవి ఆయన రామయ్య అని. అంటే ఇది దగ్గర అవసల రామయ్య దగ్గర 100 సంవత్సరాల పైన జరిగినటువంటి విషయము. ఆ రామయ్య కొడుకు వచ్చేసి వెంకటయ్య అని హౌస్లోలు వీళ్ళు ఏది వెల్కటూరులో ఉండేది. ఇప్పుడు ఆయన కూడా దగ్గర 80-90 సంవత్సరాలు అయిపోయి ఆయన కూడా పరంపర చెందిండు. ఆయన కొడుకు కూడా ఇది రామయ్య చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నాడు అన్నట్టు మళ్ళీ వెంకటయ్య అంటే రామయ్య తాత. ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో వారం వెల్కటూరులో కొన్ని తాయితలు కట్టడము, కొన్ని మంచి చెడులు ఉంటే చూడటము, గాలి ధూళి ఉంటేమో వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. అది చాలామంది బేస్తారమో ఏదో శుక్రవారం నాకు అంత ఐడియా లేదు, అది చేస్తూ ఉన్నారు అన్నట్టు. అట్లా ఈ వెంకటయ్య అంటే రామయ్య కొడుకు మా నాయనకు దోస్తు అన్నట్టు. మా నాయనకు దోస్తు అయ్యి వాళ్ళు చాలా నేర్పించేవారు మా నాయనకు కూడా. కొన్ని శాస్త్రం అది పంచాంగము ఇంకా కొన్ని ఏవి ఇలాంటివి నేర్చాడు. తాయితలు కూడా కొన్ని కట్టేవాడు. చాలా గొప్ప పిల్లలకు గ్రహపాట్లను మా నాయన చాలా చేసేవాడు అన్నట్టు. అప్పుడు మా నాన్నగారు నాకు చెప్పటం అంటే వాళ్ళు చెప్పంగా విని చెప్తున్నాము. రామయ్య అంటే నా వెంకటయ్య మా నాన్న దోస్తు రామయ్య ఏదైతుందో అవసల రామయ్య అందరూ ఆయనే పోషమ్మ ఉపాసకుడు. పోషమ్మతో డైరెక్ట్ ఇట్లా మాట్లాడేవాడు అన్నట్టు. అంటే వాళ్ళు చెప్పంగా విన్నాయి నేను ఇవి. అంటే మన వయసు చాలా చిన్నది, మేము అప్పుడు పుట్టలేము కూడా కదా. అంటే వాళ్ళ ఇంటికి వస్తే రామయ్య ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారంట. వస్తే చాలాసేపు మాట్లాడుతున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు కానీ ఎవరో తిరుగుతున్నట్టు కనపడుతుంది అక్కడ లోపల. వీళ్ళు మాట్లాడుతున్నారు. భోజన సమయం అయింది, ఇంతకు ఈయన మనతోటే ఉన్నాడు, కనీసం భోజనం ఏర్పాటు చేసిండో లేదో అని వాళ్ళు డౌట్ పడుతూ ఉన్నారు అన్నట్టు. అంతా అయిపోయిన తర్వాత సరే అని నీ లోపలికి పోయి భోజనాలు రెడీ అయిపోయింది, అందరు కడుక్కోండి అని చెప్తే, అరే ఈయన మనతోటే ఉన్నాడు, చాలా సేపటి మనతోటే ఉన్నాడు కదా, భోజనాలు ఎలా రెడీ చేశాడు అని వీళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవటం జరుగుతుంది. తర్వాత ఈయన కూడా కాల్ చేయగడుకొని కూకున్నారు. ఒక రూమ్లో పోతే ఎంతమంది అన్నీ అక్కడ పీటలు వేసి ఉన్నాయి, ఇస్త్రాకులు వేసి ఉన్నాయి అన్నట్టు. ఒక స్త్రీ వచ్చింది లోపంచి, వచ్చి అందరికీ వడ్డించడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న స్త్రీ ఎవరు తెలియదు. ఇక వీళ్ళు అందరికీ మంచిగా వడ్డించారు, భోజనం చేసారు, అంతా తృప్తిగా తిన్నారు, అంతా అలా జరిగింది. ఒక అతనికి డౌట్ వచ్చింది, అరే ఎవరు ఈ అవసల రామయ్య ఎవరు, ఈ స్త్రీ ఎవరు అని ఆయనకు డౌట్ వచ్చి వీళ్ళు పక్కకు అంతా పోయిన తర్వాత ఆయన ఒక్కడు రామయ్య గారు ఎవరు ఈ స్త్రీ ఎవరు, నేను ఎప్పటి వరకు చూడలేదు మీ ఇంట్లో, ఈమె కొత్తగా కనపడుతుంది అంటే చూస్తావా నాన్న అంటే అది చూడాలన్నది ఎవరో తెలియదంటే అప్పుడు ఆ స్త్రీని గోడ మీద చూపెట్టాడంట. చూడని ఆ గోడ మీద స్త్రీ కనపడుతుందంట. చూసి అమ్మో అని ఒక్కసారి ఉలికి పడంగానే అప్పుడు దగ్గర తీసి ఈపు మీద కొట్టి ఆయనే వణుకొచ్చేసింది అన్నట్టు. అంటే గోడ మీద కనపడుతుంది ఆ స్త్రీ. అంటే ఎవరో కాదు, ఆమె పోషమ్మ దేవత అన్నట్టు. అంటే పోషమ్మ దేవుని ఉపాసన చేసుకుంటే ఈయన ఏది సంకల్పం చేస్తే అది జరుగుతూ ఉంది అన్నట్టు. అంటే ఇలాంటివి మా నాన్నగారు చెప్పేవారు అన్నట్టు. మా రామయ్య, మా నాన్నగారి పేరు కూడా రామయ్యనే.
తర్వాత ఇంకొక స్టోరీ చెప్పేవాడు. ఈ రామయ్యకు ఇవాళ రేపు ఏంటంటే ఉపాసకులు కూడా కొంచెం విరుద్ధమైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు, గిట్టని వాళ్ళు కొంతమంది. మన పేరులోకి వచ్చిన కొద్దీ మనకు తొక్కేయాలని చూసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ రోజుల్లో కూడా ఆ రామయ్యకు కొంతమంది విరుద్ధంగా ఉన్నారన్నట్టు. ఏదో ఇట్లా సంభాషణ వచ్చిన మాట్లాడినప్పుడు అతనికి విరుద్ధంగా వచ్చి కొంతమంది ఈయనను కొట్టాలి, ఈయనను కథం చేయాలనే భావం కొంతమందికి ఏర్పడ్డది అన్నట్టు. ఏర్పడి అలా మాట్లాడుతుంటే వాళ్ళు ఎదురుగా వచ్చేసేసి కొట్టడానికి రెడీగా వస్తున్నారు అన్నట్టు. చూసే వరకు ఈయనకు అర్థమైపోయింది, మనకు కొడతారు, ఇంకా మనకు చంపేసే సమయం ఆసన్నమైనట్టుంది అని ఆయన భయపడి ఈ రామయ్య తొందరగా పరిగెడుతూ ఉన్నారు అన్నట్టు. వాళ్ళు కూడా వెనక పరిగెడుతున్నారు, కొంచెం డిస్టెన్స్ ఉంది. అక్కడ ఒక గుడి ఉంది, పోషమ్మ గుడి, ఊలు పొరమల్లో ఎక్కడనో గట్టు మీద ఉందంట. మా నాన్నగారు చెప్పిన విషయం ఇది, అంటే నేను వీక్షించింది కాదు ఇది, మా నాన్నగారు చెప్పిన విషయం ఇది. వెల్కటూరు రామయ్య, అవసల రామయ్య చేసినటువంటి సన్నివేశాలు చెప్తున్నాను. ఆయన లోపలికి గుళ్ళోకి వెళ్ళి లోపల తలుపు పెట్టేసేసుకున్నాడు. గుళ్ళో వంగనే వీళ్ళు వెనక నుండి వచ్చి తలుపు పెట్టింది కదా, వీళ్ళు గడి కొట్టి కాసేపు ఆగున్నారు. అక్కడ మాటలు వినపడుతున్నాయి బయట, వాళ్ళకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి మాట వినపడుతుంది. అప్పుడు అక్కడ దేవత మాట్లాడుతుంది ఈయనతోటి, అమ్మ నన్ను రక్షించమ్మా, వాళ్ళు ఇట్లా కొట్టడానికి వస్తున్నారంటే అప్పుడు మాట్లాడుతుంది ఆమె. మాట్లాడి, నాన్న నువ్వేం భయపడకు, ఇంకా నేను రక్షిస్తలే, వాళ్ళని మార్చలే, ఇంకా నువ్వు భయపడకు, ఇంకా తలుపు తీసేళ్ళు, నీకేం చేయరు అని ఆ దేవత, పోషమ్మ దేవత చెప్పటం జరిగింది. అప్పుడు తలుపు తీసి బయటకు రాగానే వాళ్ళంతా కూడా కాళ్ళ మీద పడ్డారంట. అంటే చంపటానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ మాటలు, ఆ దేవత మాటలని వాళ్ళకు మనసు టోటల్గా భయభ్రాంతులు వచ్చేసేసి కాళ్ళ మీద పడ్డారంట, రామయ్య కాళ్ళ మీద. అంటే అక్కడ ఎవరు లేరు, కానీ మాటలు వినపడుతున్నాయి, వీళ్ళకి భయం వచ్చేసింది. చూసే వరకు ఎవరు లేరు, అక్కడ దేవతే ఉంది. అంటే ఇంత పెద్ద మహానుభావుడు ఈయనే, మనం మామూలు అనుకొని మనం ఏదో చేయటానికి పోతున్నాం, చాలా తప్పు అయిందని కాళ్ళ మీద పడితే అప్పుడు క్షమించాడు. అంటే దేవత స్వయంగా, అంటే పోషమ్మ దేవత స్వయంగా మాట్లాడేది, ఉపాసన చేసేవారు. అంటే గ్రామ దేవతలు కూడా చాలా మటుకు ఉన్నారు వాస్తవానికి. మనం వాళ్ళని ప్రేమిస్తే, అంటే వాళ్ళను ఉపాసన చేస్తే, వాళ్ళను ధ్యానం చేస్తే, వాళ్ళని ఎప్పుడు మనము ప్రేమ భావంతో చూస్తే వాళ్ళు కూడా మనల్ని చూస్తూ ఉన్నారు, కానీ మనకు తెలియటం లేదు. వాళ్ళు ఆంతరికంగా మనకు మన కోరికలు కానీ అన్నీ తీరుస్తూ ఉన్నారు అన్నట్టు వాళ్ళు. అలా వాళ్ళు గ్రామ దేవతలు అడుగడుగున ఉన్నారు, ప్రతి ఊర్లలో కూడా ఉంటారు. పోలేరమ్మలు ఉంటారు, పోషమ్మలు ఉంటారు, మల్లమ్మలు ఉంటారు. యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు తెల్లందాక వీళ్ళంతా కూడా కలుసుకొని తిరుగుతూ ఉంటారు సూక్ష్మంగా, కానీ వాళ్ళని ఎవరు గమనిస్తారు? ఒక మహానుభావులు, జ్ఞాననేత్రాలు ఉన్న వాళ్ళే వాళ్ళను చూడగలుగుతారు. అందుకని మనం కూడా ఏదో ఎవరు చూస్తలేడు కదా అని ఇష్టాసారంగా నడిచి ఎదుటోళ్ళు మోసపోయినా పర్వాలేదు, మనం సేఫ్గా ఉందామనే ఆలోచన ఏదైతుందో అది అశాంతికే కారణం చేస్తుంది. అది సూక్ష్మంగా వాళ్ళు దైవం ఉంది, మనకు దైవం ఎల్లవెల్ల మనల్ని గమనిస్తూ ఉంది, లెక్కగాడుతూ ఉంది. కనుక మనం జాగరకులై ఏది మాట్లాడినా సత్యమే మాట్లాడాలి. ఇంకా మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా అలానే ప్రేమిస్తూ మనము అందరినీ సమభావంగా చూస్తే బాగుంటుంది కదా. అందుకని మరి ఇలా దైవం కూడా అడుగడుగున కూడా దైవం ఉంది. ఈ నా స్టోరీలో కూడా నాకు జరిగిన అనుభవం ఏంటంటే, నేను అప్పుడు సెక్యూరిటీ సూపర్వైజర్ చేసేటప్పుడు ఈ దగ్గర 18-20 సంవత్సరాల క్రితం అన్నట్టు. అప్పుడు నేను ఒక చెట్టు కింద కూకొని, నాకు ఆ సూపర్వైజర్ జాబ్ కూడా దైవం, మనకు ప్రశాంతతనే ఆ జాబ్ కూడా ఉంది. అక్కడ ఒర్రడం ఏమి ఉండదు అన్నట్టు, ప్రశాంతంగా ఒక నిఘా పెట్టుకొని ఉండటమే అన్నట్టు. అలా ఉన్నప్పుడు మనకు అలా కూకొని అలా ఏకాగ్రత, ఒక చూపు అలా చూస్తూ నిశ్చలంగా అలా చూస్తుంటే మనకు ఈ దృశ్యం మాయమయ్యేది. అంటే చూస్తుండగా ఎలా మాయమవుతుందో తెలియదు, కానీ మనం అందులోనే ఉంటాం. ఆ సూక్ష్మంలో ఎక్కడో ఒక దిక్కు మనం అక్కడ ఉండి అక్కడ దృశ్యాలు కనపడుతుంటాయి. ఆ దృశ్యాలు చూసుకుంటూ మనము వాళ్ళతో మాట్లాడటం కూడా జరుగుతుంది, వాళ్ళు కొన్ని సత్యాలు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ జర డిస్టర్బెన్స్ కాగానే అది మాయమైపోయి ఇది మళ్ళీ
ఇక్కడ మనం ఉన్న స్థలం కనపడేది అన్నట్టు. అది అదృశ్యమవుతూ ఇది కనపడేది కొన్ని చోట్లయితే. అంటే అలా కొంతమంది మహాత్ములు కనపడ్డారు, ఎంతోమంది మనకు చూసి వాళ్ళు ఆశీర్వాదం ఇస్తున్నట్టు కనపడ్డది. అడుగడుగున ఇంకా ఎలా ఉంటుందంటే అదొక దశ అన్నట్టు. అప్పుడు నేను బాగా నిరంతరం ధ్యానం చేస్తున్నాం కదా, మాటికి అది సూక్ష్మలోకాలకు వెళుతుంది అన్నట్టు. అంటే సూక్ష్మాన్ని గ్రహించే శక్తి అప్పుడు ఆ సమయంలో ఆసన్నమైంది. అది అలా వెళుతూ ఉంది, వస్తూ ఉంది. నిశ్చలంగా ఉందనుకో, అలా కంటిన్యూగా సినిమా చూపెట్టినట్టే మనం అక్కడనే ఉంటాం, ఇక్కడ కనపడుతుంది అన్నట్టు. ఒకసారి ఏమైందంటే మా కంపెనీలో పెద్ద కంపెనీ ఉంటుంది, అక్కడ నేను చాలా దూరంలో ఉంటే వాళ్ళు కనపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఛాయ్ తీసుకొని ఒక లేడీస్ మనకు ఛాయ్ ఇవ్వటానికి వస్తుంది అన్నట్టు. కంపెనీలో ఛాయ్ ఇస్తారు కదా, ఆమె అంత దూరం జల్ వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాను, వస్తుంది ఛాయ్. టక్మని నాకు లోపలికి వెళ్ళిపోయింది, మనసు లేదు అక్కడ. ఆమె దగ్గరకు వచ్చింది, ఏమన్నా నిద్రపోతున్నావు అంటే నేను వేరే దాంట్లో ఉన్నాను అన్నట్టు. ఆ సమయంలో కళ్ళు దగ్గర చూసేవారికి ఆమె దగ్గరికి వచ్చి నిద్రపోతున్నావు అన్నాడు. అంటే నాకు ఓకే, అంటే నిశ్చలత్వం పోయి కోపం కూడా వచ్చింది, కానీ పాపం ఆమెకు తెలియదని. అప్పుడు ఛాయ్ తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. తర్వాత ఇంత తాగి అలా నిశ్చలంగా ఉంది కదా, మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే మనసు శూన్యస్థితిలోకి వెళ్ళిపోగానే ఈ చేతిలో ఉన్నది వెయిట్ పట్టుకోలేకపోయింది, స్లిప్ అయిపోయి కాళ్ళ మీద పడ్డది. మన తోడ కొంచెం కాలినట్టు అయింది, అది వేడి ఛాయ్ కదా. అంటే తర్వాత చూస్తే మళ్ళీ కాలింది కాబట్టి మళ్ళీ మేలుకు రావటం జరిగింది. అంటే అప్పుడు ఆ దశ ఎలా ఉందంటే, సైలెంట్గా ఉన్నప్పుడు వెళ్ళిపోతుంది, జర్ర అలజడి ఉంటే మళ్ళీ రావటం జరుగుతుంది. నాకు కొంచెం భయం అయ్యేది, ఎందుకంటే బైక్ మీద పోతుంటే కూడా అలా జరిగింది అనుకో, చాలా ప్రాబ్లం కదా. కానీ బైక్ మీద పోయేటప్పుడు ఇవి కదులుతూ ఉన్నాయి కాబట్టి అలా ఎప్పుడు నాకు జరగలేదు అన్నట్టు. అంటే భయపడే అవసరం లేదు, నిరంతర ధ్యానపరులకు అలా అవుతూ ఒక దశ కూడా తట్టుకునే శక్తి వచ్చి ఇంకా మేల్కున్నప్పుడే అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి అన్నట్టు. కొన్ని రహస్యాలు కూడా అలా పోయి వ్యక్తులు కనపడి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వాన్ని ఆ మనిషి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి మేల్కైన తర్వాత మళ్ళీ వాళ్ళని చూస్తే వాళ్ళ అదే విషయం ఉందన్నట్టు, సేమ్. అంటే వాళ్ళ మనసులో ఏది ఉందో అదే ఇక్కడ వాళ్ళు రూపం వచ్చి చెప్పడం జరుగుతుంది అదృశ్యంగా. అంటే ఇలాంటి గతంలో చాలా రోజులు జరిగింది, అదొక వైభవం అన్నట్టు. ఇంకా ఏంటంటే దృశ్యాలు కనపడేటి అన్నట్టు. ఆనంద స్వరూపునిగా అంతటా నిండుకొని అక్కడ దూరం అలా చూసుకుంటూ వెళ్ళేవాడిని. ఎన్నెన్నో రకరకాలైనటువంటి అనుభూతులు జరిగేటివి అన్నట్టు. చక్ మెరవటం, మళ్ళీ మాయం కావటం, సూర్యునిలాగా చంద్రునిలాగా ఎన్నెన్నో మనకు అనుభూతులు వచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు కూడా వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే అంతటా ఉన్నటువంటి స్థితి లక్షణాలు ఒక రూపమేమి ఉండదు, ఒక చైతన్యం లాగా గోచరం అవుతుంది. అది ఇంకా నీట్గా కడుగుతూ ఉన్నాం మనం. ఇంకా ఆ ధ్యానం చేస్తూ దాన్ని నీట్గా చేస్తుంటే అది నిశ్చలత్వం తానుండే నేను ముక్తి ఉన్నారు వేమన్నంట. అంటే ఏదైతే నిశ్చలంగా ఉందో, మనసు కదలిక లేకుంటుందో అదే ముక్తి, అదే ఆనందం, అందులోనే బ్రహ్మానందం ఇమిడి ఉన్నది అని వేమన గారు మనకు చెప్పడం జరుగుతుంది. కానీ అందరికీ అర్హత ఉంది, మనం కూడా దైవం ఉంది, పరమాత్మ, దైవానికి ఆధారమైనటువంటి పరమాత్మ ఉన్నాడు, ప్రకృతి ఉంది, మాయ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరికి అవసరం ఉంది వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. కనుక బెస్ట్ మార్గము, సరైన మార్గము, సత్యమైన మార్గము గురు మార్గం ఒకటే. విగ్రహారాధనలు చేస్తే మంచిగా పుణ్యం వస్తుంది, భజనలు చేస్తే మంచి పుణ్యం వస్తుంది. ఇదంతా కూడా పుణ్యానికి చాలా గొప్ప విషయం ప్రపంచంలో. భజనలు, కీర్తనలు, ఇవన్నీ దానాలు, యజ్ఞాలు, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు ప్రపంచంలో. అందరు కుటుంబము హాయిగా ఉంటుంది, కోరికలు తీరుతూ ఉంటాయి. అందరికీ ఏది కావాలి అది దైవమే సమకూరుస్తుంది ఆ విధంగా ఉంటే. కానీ వీటిని మించి కూడా, ఇంకా దైవాన్ని మించి కూడా పరమాత్మను తెలుసుకోవాలంటే, మోక్షానికి పోవాలంటే
ఇంకా కొంచెం కఠినమైనటువంటి మార్గం ఉంటుంది. అది కూడా కామ్యాబ్ అయితే సుఖమై ఎంతో ప్రశాంతంగా చేకూరుతుంది. ఇది అందరు కూడా మరి ఎంతో కొంత ధ్యానం చేసి ముందుకెళ్తే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.